పాపం ఈయన ఎవరైనా ఒకసారి పట్టించుకోండి, ఇలానే వదిలేస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడేమో రేపు. సో మొన్న ఆగస్ట్ 24 ఇరాన్ కి అగెనెస్ట్ గా యూఎస్ఏ వాళ్ళు ది ఎకనామిక్ డే అని చెప్పి ఒక స్టార్ట్ చేయడం జరిగింది. బాంబులు వేస్తే ఎలాగో వీళ్ళు నా మాట వినట్లేరు, ఈ ఎకనామిక్ పరంగా శాంక్షన్స్ వేసన్నా వాళ్ళని ఐసోలేట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. నిన్న కూడా ఈ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్ తో ఎకనామిక్ టైస్ కంటిన్యూ చేస్తున్న ప్రతి దేశం మీద మేము శాంక్షన్స్ ఎక్స్పాండ్ చేయబోతున్నాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మాట్లాడే ప్రతి దానికి భయపడడానికి మనం పాకిస్తాన్ కాదు. నెక్స్ట్ ఇరాన్ వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ మీద బొచ్చు కూడా భయపడలేరు. నాట్ ఓన్లీ ఇరాన్, యూఎస్ఏ వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ కి మన భారత్, రష్యా అండ్ చైనా కూడా అసలు పట్టించుకోవట్లేరు. ఇదంతా కాదని ఒక విషయం చెప్పండి, ఇరాన్ వాళ్ళకి సిచ్యువేషన్ ఏమైనా కొత్తనా? ఇప్పుడు గత 47 ఏళ్ల నుంచి యూఎస్ఏ వాళ్ళ శాంక్షన్స్ ని వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగినప్పటి నుంచి వాళ్ళు ఈ శాంక్షన్స్ ని వేరే చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఎకనామిక్ డే అని చెప్పి వాళ్ళ మీద శాంక్షన్స్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఒరిగేదేముంది? ఇరాన్ అనే దేశం చాలా క్లియర్ గా ఉంది, పోతే వెంట్రుగా వస్తే మాత్రం చెట్టు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఏదైనా కంట్రీ టు కంట్రీ ట్రేడ్ చేయాలి అని అంటే మనకి డాలర్ ఖచ్చితంగా కావాలి. డాలర్ ని యూజ్ చేసి ఈ కంట్రీస్ ఏమైనా ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూఎస్ శాంక్షన్స్ పడతాయి. అందుకే ఇరాన్ వాళ్ళు ఈ బార్టర్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని వేరే కంట్రీకి ట్రేడ్ అనేది చేస్తున్నారు. బార్టర్ సిస్టమ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ వాళ్ళు వాళ్ళ ఆయిల్ ని ఇప్పుడు ఇండియా గానీ రష్యా గానీ పంపిస్తే ఈ ఇండియా రష్యా దేశాల నుంచి ఎక్స్చేంజ్ ఏదైనా వస్తువులు పంపించాలి. ఈ సిస్టమ్ కి డాలర్ ఎక్స్చేంజ్ అనే ప్రాసెస్ అవసరం లేదు. సో ఇలాంటి ప్లాన్స్ తో యూఎస్ అగెన్స్ట్ ఇరాన్ వాళ్ళు చాలా క్లియర్ గా అండ్ రెడీగా ఉన్నారు.